ఈ మధ్య భారతదేశంలో ఈట్ రైట్ మూవ్మెంట్ అని కూడా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసింది మన ప్రభుత్వం. అయినా కానీ మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోవట్లేదు అనమాట. తీసుకున్న ఫుడ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. దీనివల్ల మనం ఊబకాయంతో ఒబెసిటీతో సఫర్ అవబోతున్నాం అనమాట. ఇంకా ఎక్కువగా ఒబెసిటీ పెరగబోతుంది. కాబట్టి ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం ఇమీడియట్గా పాలసీ ఇంటర్వెన్షన్స్ చాలా అవసరం. ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3.8 బిలియన్ అడల్ట్ పాపులేషన్, 746 మిలియన్ చైల్డ్ అండ్ అడాలసెంట్ పాపులేషన్, వీళ్ళందరూ కూడా ఓవర్ వెయిట్ ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరి జీవితాల్లో కొన్ని పాలసీ ఇంటర్వెన్షన్స్, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ద్వారా మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఓవర్ వెయిట్కి ఒబెసిటీకి తేడా ఏంటి? మన బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉందో దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. అదే మన బాడీ మాస్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉందనుకోండి, దాన్ని ఒబెసిటీ అంటాం అనమాట. ఇదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ అనమాట. ఇక్కడ మనం బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18.5 కన్నా తక్కువ ఉంటే దాన్ని అండర్ వెయిట్ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 to 29 మధ్య ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 40 అండ్ అబవ్ ఉంటే మార్బిడ్లీ ఒబేస్ అంటాం అనమాట. సాధారణంగా మన ఎత్తు, బరువు, హైట్, వెయిట్ ఆధారంగా మనిషి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అనేది తయారు చేస్తారు.